మన జీవితంలో ఇవాళ ప్లాస్టిక్ అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాల ప్యాకింగ్ మొదలుకొని ఆట బొమ్మలు, వాటర్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు ఇలా అన్ని చోట్ల ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి నేడు ప్లాస్టిక్ కాలుష్యం అనేది ప్రపంచానికి అతిపెద్ద విపత్తుగా పరిణమించింది. ప్లాస్టిక్ వస్తువులు విచ్ఛిన్నం కావడానికి, భూమిలో కలవడానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. అన్నిటికీ మించి ప్లాస్టిక్ పదార్థాలు అతి చిన్న రేణువులుగా విడిపోతూ మనం తాకే నీరు, తినే తిండిలోకి, ఆపై మన శరీరాల్లోకి చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకంతో తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, పానీయాలను ప్యాక్ చేయడం దగ్గర నుంచి దుస్తులు, ఆటబొమ్మలు, పరికరాల వంటి వాటి తయారీలోనూ దీన్ని వాడుతున్నారు. ప్లాస్టిక్ ప్యాకేజీతో వైద్య పరికరాలు, సాధనాలను సూక్ష్మక్రిముల బారిన పడకుండా కాపాడుకోవడం తెలిసిందే. కానీ నానాటికి ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. వాడి పారేసే ప్లాస్టిక్ చాలా వరకు చెత్త కుప్పల్లోకి చేరుతోంది. ఇవి క్రమంగా క్షీణిస్తూ చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. నదులు, కాల్వల ద్వారా సముద్రంలో కలుస్తాయి. నైలాన్, పాలిస్టర్ వంటి ప్లాస్టిక్స్తో తయారయ్యే దుస్తులను ఉతికినప్పుడు ఈ ముక్కలు నీటిలో కలుస్తాయి. నీటిలో జీవించే చేపలు, రొయ్యల వంటి జీవుల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. నువ్వుల కన్నా చిన్నగా ఉండే చిన్న మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరాల్లోకి ప్రవేశిస్తుంటాయి. మనుషుల రక్తం, ఊపిరితిత్తులు, పేగులు, మలంలో ఈ చిన్న ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళల్లో మాయ, చనుబాలలోనూ కనిపిస్తున్నాయి. ప్లాస్టిక్ రేణువులు ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతున్నాయన్నది ఖచ్చితంగా తెలియనప్పటికీ ప్లాస్టిక్ తయారీలో వాడే కొన్ని రసాయనాలు సమస్యలు తెచ్చిపెడతాయని మాత్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు బిస్ఫీనల్ ఏ థాలేట్లకు రకరకాల సమస్యలకు సంబంధం ఉంటున్నట్టు బయటపడింది. పిండం, శిశువులు, పిల్లల్లో మెదడు, ప్రోస్టేట్ గ్రంథి మీద బీపీఏ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉన్నట్టు మరికొన్ని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ అనర్థాల మాట ఎలా ఉన్నా ప్లాస్టిక్ వస్తువుల ప్రాధాన్యాన్ని కొట్టిపారేయలేం. ఆసుపత్రుల్లో ప్రాణాలను కాపాడడంలో ఇవి గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన మాట నిజం. మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానకపోవచ్చు, కానీ వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. ఆఫీసులు, బడులకు వెళ్లేవారు తిరిగి వాడుకోగల బాక్సుల్లో మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాలి. వీలైనంత వరకు కంచంలో అన్నం తినాలి. గ్లాస్తో నీళ్లు, పానీయాలు తాగాలి. కూరగాయలు, సరుకులు కొనడానికి నూలు సంచులు, తిరిగి వాడుకోగల సంచులు పట్టుకెళ్లాలి. ప్లాస్టిక్ సంచులు, వస్తువులను కాలువలు, నదులు, సముద్రాల్లో పారేయకూడదు. స్వచ్ఛ భారత్ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని పర్యావరణ పరిశుభ్రతకు తోడ్పడాలి.